తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉండి వెంకటేశ్వర స్వామి దర్శనమైన తరువాత విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి బాలాజీపై అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డానికి బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, సిపిఎం నాయకులు కందరపు మురళి ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒక బోర్డు మెంబరు, ఒక ఉద్యోగస్తుడు విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద నువ్వు బయటకు పో అంటూ బూత్ మాట మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు, టీటీడీ ఉన్నతాధికారులంతా ఉన్నారు. వాళ్ళ సమక్షంలో అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. టీటీడీ ఉద్యోగస్తుల, స్థానికుల సహనాన్ని మాత్రం దయచేసి చేతగానితనంగా చూడొద్దండి. మీరు 2 సంవత్సరాల పదవి కోసం బోర్డు సభ్యులుగా నియమించారు. మీరు శ్రీవారికి సేవకులుగా, శ్రీవారి ఆస్తులకు సంరక్షకులుగా టీటీడీ ఉద్యోగస్తులను గౌరవించి సామాన్య భక్తులకు ఏం కావాలో దాని మీద సమావేశంలో చర్చించేది తప్ప మీ ప్రతాపం టీటీడీ ఉద్యోగస్తుల మీద చూపిస్తే చూస్తూ ఊరుకో ఉండరు. ఈరోజు అదే టీటీడీ ఉద్యోగస్తులు, స్థానికులు సహనం కోల్పోతే మీరు గమ్యస్థానాలకు కూడా చేరుకోలేరు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని టీటీడీ సభ్యులుగా, సేవకులుగా మాత్రమే పని చెయ్యండి అని చెప్పి ఈరోజు ఎవరైతే సభ్య సమాజం, శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారో కారకులైనటువంటి ఆ నరేష్ అనే బోర్డు సభ్యుడు ఆ ఉద్యోగస్తునికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. టీటీడీ ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, చైర్మన్ గారు ఆయనకి సంజాయిషి నోటీసు ఇచ్చి వెంటనే బహిరంగంగా అందరి సమక్షంలో ఆ ఉద్యోగస్తునికి క్షమాపణ చెప్పాలని చెప్పని, టీటీడీ ఉద్యోగస్తులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని ఇలా వచ్చిన బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు టీటీడీ ఉద్యోగస్తుల మీద పెత్తనం చెలాయించి దబాయించి దౌర్జన్యాలకు దిగితే ఇది మంచి పద్ధతి కాదు. దర్శనం చేసుకుని బయటకు వస్తూ అక్కడ విధులు నిర్వహిస్తున్న బాలాజీ పైన తీవ్రమైన పదజాలంతో పవిత్రమైన ప్లేస్ అని కనీసమైన జ్ఞానం కూడా లేకుండా దూషించారు. ఇతన్ని బోర్డు నుంచి తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీరు బోర్డు సభ్యులను చెప్పుకోవడానికి సిగ్గుచేయడం నేను చెప్తున్నాను. ఈరోజు ఒకవైపు ఏమో అంతర్జాతీయ గుడుల కన్వెన్షన్ ఎక్స్పో ఒక పక్క జరుగుతూ ఉంది. రెండో వైపు ఈరోజు మొత్తం రాష్ట్రంలో మంత్రులందరూ కూడా తిరుపతి ప్రాంతంలో ఉన్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో ఈ బోర్డు సభ్యుడు తన భక్తి కానీ, ఏమాత్రం బాధ్యత కానీ, భక్తులకు సేవ చేస్తున్న ఉద్యోగుల పట్ల ఈ రకమైన బాధ్యత లేకుండా వ్యవహరించడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అయితే కంటితుడుపు చర్యగా ఇతను చేస్తున్న దౌర్జన్యానికి, ఇతను చేస్తున్న పొగురు పట్టితనానికి ఏమీ చర్యలు లేకుండా ఇప్పటివరకు మేనమేషాలు వేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన విషయము.